మీద ఎక్కడ ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది స్పష్టంగా. ఇటు తెలుగు రాష్ట్రాలకు వచ్చరికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీదే అందరి దృష్టి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ 70% ఎగ్జిట్ పోల్స్ చెప్తే సర్వే సంస్థలు, అదేవిధంగా మరొక 30% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ప్రధానంగా చూస్తే మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓటేశారంటూ ఆరామస్థాన్ సర్వే చెప్తూ ఉంది. అదేవిధంగా కేకే సర్వే సంస్థ మాత్రం అందుకు భిన్నంగా 14 స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతా ఉంది, జనసేన 21కి 21 స్థానాలు సాధించబోతా ఉందని చెప్పేసి సంచలనమైనటువంటి సర్వే రిపోర్ట్ అయితే కేకే సర్వే అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తాన్ని చూస్తే అసలు ఎవరి సర్వే ఎగ్జాక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఓన్లీ ఎగ్జిట్ మాత్రమే చెప్తా ఉన్నారా? మరి ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఖచ్చితంగా జూన్ 4 వరకు మరొక 2 రోజులు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తాన్ని చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాల్లో కీలకమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదైతే ఓట్లు ఉన్నాయో, ఒక 1000-2000 మార్జిన్ తోటి నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లు అయితే కీలకం కానున్నాయి. సో మొత్తానికి చూస్తే ఆరామస్థాన్ సర్వే సంస్థ 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 133 నుంచి 135 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం 37 నుంచి 40 స్థానాలు వస్తుందని చెప్పిన పరిస్థితి ఉంది. సో కానీ అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు సాధించే పరిస్థితి, అంటే దాదాపు 16 స్థానాలు ఆరా సర్వే సంస్థ ఏదైతే ఉందో 2019లో వైసీపీ గురించి చెప్పిన దానికి డిఫరెన్స్ అయితే 16 అసెంబ్లీ స్థానాలు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం వారు 37 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్పిన తరుణంలో కేవలం తెలుగుదేశం 23 స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఉంది. సో మరి చాలా డిఫరెన్స్, అంటే 15 స్థానాల డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆరామస్థాన్ సర్వే అయితే ఇప్పుడైతే గతంలో చెప్పింది 2019లో. సో అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఆరామస్థాన్ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తెలుగుదేశం కూటమి కేవలం 71 నుంచి 81 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆరామస్థాన్ సర్వే సంస్థ 40 నుంచి 50 స్థానాలు చెప్తే దాని గురించి ఇంకొక విధంగా థింక్ చేయాల్సిన అవసరం. ఇక్కడ 71 నుంచి 81 స్థానాలు. సో గతంలో వారు ఇచ్చినటువంటి 2019 రిపోర్టు ఆ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఎగ్జిట్ పోల్ చూస్తే దాదాపు 15 స్థానాలు డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అదే 15 స్థానాలు కనుక తారుమారైతే కూటమికి 105 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే అవుతుందా అవ్వదా అనేది అయితే ప్రశ్నార్థకం. అది జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం చెప్పుకున్నాడు కేకే సర్వే సంస్థ అయితే దాదాపు 133 నుంచి 144 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి 21 స్థానాలు ఇచ్చి సంచలనం సృష్టించింది. మొత్తాన్ని చూస్తే అసలు ఎవరి సర్వే నిజం అనేటువంటి అంశం చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా తాటిపర్తి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం. సో ఏ సర్వే సంస్థ యొక్క ఎగ్జిట్ పోల్స్ నమ్మాలి అని అంటారు? ఎగ్జిట్ పోల్స్ మీద మేము ఎప్పుడూ కూడా ఆధారపడి ఏ డిబేట్ లో మాట్లాడిన సందర్భం లేదు. మా నాయకులు కానీ లేదా మాకున్నటువంటి అధినాయకత్వం కానీ ఎగ్జాక్ట్ పోల్ ని నమ్ముకున్నాం తప్ప ఎగ్జిట్ పోల్స్ ని మేము నమ్ముకోలేదు. మొట్టమొదటిగా. రెండవది, ఎన్నో సందర్భాల్లో చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి నంబర్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని పదే పదే చెప్పినటువంటి ఉదాంతాలకి ఎగ్జాంపుల్స్ కూడా మేము వివరించడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ లో భాగంగా పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు ఓటుని వినియోగించుకున్నారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని పదే పదే మేము అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో వాటిల్లో కూడా అదే విషయాన్ని వాళ్ళు ఉటంకిస్తూ మాట్లాడారు. మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున 54% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డట్టుగా ఆరామస్థాన్ గారు ఇచ్చినటువంటి సర్వేలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దాంతో పాటు అనేక ఎగ్జిట్ పోల్స్ లో కూడా మహిళా ఓటర్ల యొక్క పర్సెంటేజ్, మహిళా ఓటర్లు ఎక్కువ మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టుగా
పదే పదే అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇదే విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి అన్ని విధాల అవసరాలను తీర్చినటువంటి ప్రభుత్వంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూశారు. కాబట్టే ఇలాంటి ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని పదే పదే మేము చెప్పాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఇదే విధంగా కూటమిగా వాళ్ళు ఏర్పాటై 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వారు నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి క్రెడిబిలిటీ లేదు. కాబట్టి వారిని ప్రజలు నమ్మే అవకాశం లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మేము కూడా అదే చెప్పాం, అదే నిజమైంది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారు, కొంతమంది కూటమికి అనుకూలంగా ఇచ్చారు. ఎవరు ఏమి ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. అదే వాస్తవం జరిగింది. ఇంకొకటి కూడా మీరు గమనించాలి బ్రహ్మనాయుడు గారు, ఎలక్షన్ జరిగినటువంటి తీరును గాని మీరు గమనించినట్లయితే ఎక్కడైతే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందో అది రూరల్ ఏరియాలో పెరిగింది. రూరల్ ఏరియాలో 67 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. ఆ నమోదైనటువంటి కాన్స్టిట్యున్సీలను కానీ మీరు ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి కాన్స్టిట్యున్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే కాన్స్టిట్యున్సీల్లో పెద్ద ఎత్తున ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. దాంతో పాటుగా అర్బన్ ఏరియాస్ ఎక్కడైతే ఎన్డీఏ కూటమికి లేదా కూటమికి మద్దతు ఉంటుంది అని వారు పదే పదే ఉటంకిస్తూ మాట్లాడారో అక్కడ 19 స్థానాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పంలో కూడా గతాన్ని పోల్చి చూస్తే తగ్గింది. అంటే ఈ తగ్గినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ దేన్ని సూచిస్తుంది? కూటమికి మద్దతుగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది అంటే మహిళా ఓటర్లు తగ్గారని అనుకోవాలి. అంటే కూటమి డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ తగ్గితే కూటమికి ఓటేసేటువంటి మద్దతుదారులు తగ్గిపోయారు అనుకోవాలా? మహిళా ఓటర్లు తగ్గారని అనుకోవాలంటున్నా. మహిళా ఓటర్లు ఎక్కడైతే పెద్ద ఎత్తున ఓట్లు వేశారో ఆ నియోజకవర్గాల్లో పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాను. రెండవది ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే కూటమి సభ్యులు చెప్పింది పోల్ పర్సెంటేజ్ పెరిగింది, అది మాకు అనుకూలం అని వారు పదే పదే చెప్తూ వచ్చారు. కానీ పోల్ పర్సెంటేజ్ పెరిగినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలు కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే అవి రూరల్ కాన్స్టిట్యున్సీలు అని చెప్తున్నాను. ఆ రూరల్ కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో 67 చోట్ల పోలింగ్ పర్సెంటేజ్ అదనంగా నమోదైంది గతాన్ని మించి అని చెప్తున్నాం. 2014 నుంచి 2019 మధ్యలో కూటమికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం బదిలీ అయ్యేటప్పుడు అదనంగా 32 లక్షల ఓటర్లు అదనంగా ఓటు వేశారు. 2014కి 19కి మధ్య వ్యత్యాసం గాని మీరు ఓట్లు వేసిన పర్సెంటేజ్ ని గాని మీరు ఒకసారి గమనించినట్లయితే 32 లక్షలు అదనంగా ఓట్లు పడ్డాయి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టేటప్పుడు. కానీ ఇప్పుడు 2024లో ఆ పరిస్థితి లేదు. 2019లో నమోదైనటువంటి ఓట్ల కంటే 16 లక్షల ఓట్లు మాత్రమే ఇప్పుడు పోలే, ఎక్స్ట్రాగా పోలే. అంటే ఈ 16 లక్షలు కూడా కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓట్లయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే మీరు ఏపీ రాష్ట్రంలో కొత్తగా నమోదైనటువంటి ఓట్ల సంఖ్యని కానీ చూస్తే దాదాపు ఇదే సంఖ్యకి దగ్గరగా ఉంది. దీని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తుంటారు, తెలుగుదేశం లేదా కూటమి ఓటర్స్ కూటమికి వేస్తుంటారు. సో ఇది అంతా కూడా మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడా ఎగ్జిట్ పోల్స్ లో 50% కంటే తక్కువ ఓట్ శాతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుతున్నట్టుగా ఎక్కడా రాలేదు. 50% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుతుంది అని చాలా ఎగ్జిట్ పోల్స్ లో వచ్చాయి. సో నిన్నటి వరకు బాజా భజంత్రీలు వాయించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా దానికి అనుకూలమైనటువంటి మీడియా కూడా ఏదో ఒక ఊరు పేరు లేనటువంటి సర్వేలు, ఏకంగా 14 సీట్లు తప్ప మిగిలినవన్నీ కూటమి వస్తుందని చెప్పుకునేటటువంటి సర్వే వాళ్ళని తీసుకొచ్చుకొని స్టూడియోలో కూర్చొని పెట్టుకొని చెప్పుకునే దరిద్ర పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే చంద్రశేఖర్ గారు, కేకే సర్వే సంస్థ అనేది 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పినప్పటికీ కూడా అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఇదే విధంగా సో ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్తున్నారు. మరి అంటే వారు గతంలో చెప్పింది నిజమైంది కదా, 150 స్థానాలు వస్తాయి.
అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం రాయి విసురుతాం, లక్కీగా వెళ్ళేసి ఎక్కడో గోల్ చేరుకుంటది. సరే, ఏదైనప్పటికీ నేనేమంటానంటే ఎగ్జిట్ పోల్స్ ని మేము నమ్మట్లేదు కాబట్టి ఎవరు ఏం చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు. వారి సో మీకు అనుకూలంగా వచ్చిన సంస్థల మీకు అనుకూలంగా వచ్చినాయని చెప్పినవి కూడా మీరు నమ్మట్లేదా, లేకపోతే అవి మాత్రమే నమ్మి మీకు వ్యతిరేకంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నమ్మట్లేదు? మేము పెద్ద నంబర్ ని నమోదు చేయబోతున్నాం. గతాన్ని మించిన ఫలితాన్ని మేము రాబట్టబోతున్నాం. ఖచ్చితంగా వస్తుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కూడా తక్కువ నంబర్ ఇచ్చారు. ఆ యాక్చువల్ ఎగ్జాక్ట్ పోల్స్ లో గాని మీరు రేపు గమనించినట్లయితే ఇంతకు మించినటువంటి మెజారిటీలతోటి, ఇంతకు మించినటువంటి నంబర్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది ప్రపంచం చూడబోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ నే మేము నమ్ముతాం తప్ప ఎగ్జిట్ పోల్స్ ని మేము నమ్మము. నిన్నటి వరకు ఏవైతే ఎగ్జాంపుల్స్ గా చూపించి తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మాట్లాడారు, అదంతా కూడా ఒక్క ఉట్టి బూచియే తప్ప అది నిజం కాదని నిన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే రైట్ మళ్ళీ వస్తాను చంద్రశేఖర్ గారు మీ దగ్గరికి. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. మా సోదరుడు తాటిపత్రి చంద్రశేఖర్ గబ్బరకొండపాలెం నుంచి పోటీ చేస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంతకు మించి ఏం చెప్పలేను. ఆ గెలిచే కొద్ది మందిలో మా వాడు కూడా ఉంటే బెటర్ అని మాత్రమే. ఆయన ఉన్నారు, బేసిక్ గా ఉన్నారు. ఆయన నియోజకవర్గం చాలా స్ట్రాంగ్ గా ఉంది వైసీపీ. ఆయన ఉండే అవకాశం ఎక్కువ మేరుకున్నట్టుంది. ఎందుకంటే మా వాడు కొద్దిగా సబ్జెక్ట్ గా మాట్లాడతాడు, కొద్దిగా దీర్ఘంగా మాట్లాడినా సబ్జెక్ట్ దాటి మాట్లాడు, కొద్దిగా అసభ్యంగా మాట్లాడు. ఇతర వైసీపీ నాయకులాగా అతను ప్రవర్తన ఉండదు కాబట్టి కొద్దిగా సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకోవటం తప్పలేదు. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్, నిజంగా ఎగ్జిట్ పోల్స్ మా సోదరుడు చెప్పినట్లుగా అఖండ మెజారిటీ, అఖండంగా, గణనీయంగా, అద్వితీయంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లయితే ఇవాళ సాక్షి మొట్టమొదటి పేజీలో వచ్చేయాల్సిన వార్త అదే. కానీ ఎక్కడా లేదు. వేరే రకమైన టీకా తాత్పర్యాలతో వేసుకుంది. వైసీపీ గెలుస్తుందని వేసుకుంది, కానీ ఈ సంఖ్యలు అంకెలు ఎక్కడా లేవు. మిగతా పత్రికలన్నీ కూడా సంఖ్యలు అంకెలతో సహా, అంటే వివిధ సర్వే సంస్థలు చేసిన ఆ యొక్క అంచనాలను వేయటం జరిగింది. కానీ ఒక సాక్షి పత్రికలో మాత్రమే గల్లంతాయి. మళ్ళీ రెండో పేజీలోనో మూడో పేజీలోనో దేశానికి సంబంధించిన మట్టికి అంకెలు అవన్నీ వేసింది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే గ్రేట్ ఆంధ్ర అనే ఒక పత్రిక ఉంటుంది, దిక్కుమాల పత్రిక. అది ఎక్కడ ప్రింట్ అవుద్ది అంటే సాక్షి పత్రిక ఆఫీస్ లో ప్రింట్ అవుతుంది, జగతి పబ్లికేషన్స్. ఈ రోజు అది ఈ రోజు వేసిన ఆదివారం నాడు వేసిన సంచికలో వార్త ఏంటి సార్, ప్రజాస్వామ్యము విలువల గురించిన సమాచారం తప్ప ఎక్కడా కూడాను జగన్ రెడ్డి గెలవబోతుందనే మాట అక్కడ ఉదాహరణ. ప్రజాస్వామ్యము దాని విలువలు వలువల గురించి ఇప్పుడే వాడికి గుర్తొచ్చిందా? సో ముంచేతి కంకడానికి అర్థం ఎందుకని అక్కడ వాళ్ళ తీరు, వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో స్పష్టత ఇస్తుంది. కాబట్టి మేమైతే జనసేన పార్టీ తరఫున మేము ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతాము, ఎగ్జిట్ పోల్స్ నమ్మం. మీరు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మరు అయితే? నేను గత డిబేట్ కూడా ఇదే చెప్పాను. ఎందుకంటే ప్రజా తీర్పు అంతిమ తీర్పు. అవును. ఈ శాంపుల్ సర్వే అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వైసీపీకి అత్యంత సీట్లు వస్తాయని చెప్పిన ఆరాం వస్తారనే వ్యక్తి, ఆ వ్యక్తి చిలకలూరుపేటలో తెలుగుదేశం తరఫున కుదరకపోతే బీజేపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ అడిగి భంగపడి ఉన్న వ్యక్తి ఈ 2024 ఎన్నికల్లో. సహజంగా అతను ఏం చేస్తాడు? రెండోది, ఈ మీడియాలకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? వీళ్ళకి ఎంత ఆర్థిక స్థోమత ఎక్కడి నుంచి వస్తుంది సర్వే చేయాలంటే, శాంపుల్ తీసుకోవాలంటే? కాబట్టి ఇవన్నీ కూడాను ఒక శాస్త్రీయమని చెప్పబడుతున్న ఒక చిలక జోస్యాలు లాంటివి. కాబట్టి మేము వాటి మీద డిపెండ్ అయితే. మూడవది ట్రెండ్ ఎట్లా ఉందనేది మాకు పోలింగ్ రోజునే, మాకు సరళ రోజునే మాకు అర్థమైంది. ఖచ్చితంగా కూటమి అధికారంలో రాబోతుంది. 110 నుంచి 140 మధ్యలో మాకు సీట్లు రాబోతున్నాయి.
సింపుల్ గా చెప్పాలంటే జగన్ రెడ్డికి ఇష్టమైన పదము రివర్స్. ఉమ్, 2019 ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. ఆయన దేవదాస్ సినిమాలో కుడియడం అయితే పొరపాటు లేదు అనే పాట పాడుకోవాల్సిన పరిస్థితి బట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇక అసలైన విషయం చెప్తాను. ఇప్పుడు అన్ని మీడియాలు కూడాను అదేమిటో దరిద్రంగానే ఎగ్జిట్ పోల్స్ మీద పడ్డాయి నిన్నటి నుంచి. కానీ అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. ఉమ్, మన రాష్ట్రం ఈ రోజు నుంచి రాజధాని లేని రాష్ట్రంగా గుర్తించబడుతుంది. అవును. నిన్న అర్ధరాత్రితో మనం రాజధానిని కోల్పోయాము. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం 1/6/2024 అర్ధరాత్రి 12 గంటల కాడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాదు దఖలు చేయబడింది. సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారము. అంటే ఈ రోజు మనం రాజధాని లేని ఒక రాష్ట్రంగా, ఒక దిక్కుమాలిన జనంగా మనం మిగిలిపోయాం. ఇది చరిత్రలో నమోదయ్యే అత్యంత ఘోరమైన విషయం. 9-10 షెడ్యూల్ ఆస్తులు సంపాదించుకోలేకపోయాయి ఈ 10 సంవత్సరాలు. కాబట్టి మనం దీని మీద డిస్కషన్ చేయడం బాగుంటుంది. ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వాలకి మనం ఈ విషయాల మీద కొద్దిగా మనం సూచనలు, ఏది ఎవరైనా వక్తలు సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ ఈ ఈ సారీ ఈ చిలక దోస్యాలు, ఈ వండి వార్చిన కథనాలతో తయారు చేసే ఈ సర్వేలు, కానీ కొన్ని సర్వే సంస్థలు మేము చెప్పిన అబద్ధం అయితే మా ఆఫీసులు షట్టర్ క్లోజ్ చేసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు ఆరామస్తాను కూడా అదే అంటున్నారు. నేను చెప్పింది అబద్ధం అయితే నా సర్వే నిజం కాకపోతే నా షట్టర్ క్లోజ్ చేసుకుంటా అని. లగడపాటి కూడా గతం ఇదే చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏమైంది, తర్వాత మీకు ఇంకో ఇదే డిబేట్ దీని చెప్తున్నా. ఒక వైసీపీకి చెందిన చాలా వెబ్ ఛానల్స్ ఉన్నాం, యూట్యూబ్ ఛానల్స్ కూడా క్లోజ్ చేయబోతున్నారు. ఒక ప్రముఖమైన ఛానల్ అయితే 4వ తారీఖు సాయంత్రం డిబేట్ల తర్వాత క్లోజ్ చేయబోతున్నారు. అవునా? నిగూఢంగా రూఢీగా వచ్చిన సమాచారం. రైట్ రైట్ రైట్.